ఎడారిలో సెలయేర్లు జూన్ 28వ తేదీ. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తనల గ్రంథము 23:6వ చరణం. జే హడ్సన్ టేలర్ ఒకసారి, యెహోవా ఆదివారం, సోమవారం, వారంలోని ప్రతి దినం నాకు కాపరి. జనవరి, డిసెంబర్ సంవత్సరంలోని ప్రతి నెల ఆయన నాకు కాపరి. ఇంట్లోనూ చైనాలోనూ నాకు కాపరి. శాంతిలోనూ యుద్ధంలోనూ నాకు కాపరి. సమృద్ధిలోనూ పేదరికంలోనూ నా కాపరి అని చెప్పాడు. మరొకసారి ఆయన ఇలా రాశాడు, దేవుని వ్యవహారాలన్నీ దీవెనలతో నిండి ఉన్నాయి. ఆయన మంచివాడు, మంచి చేస్తాడు, నిరంతరం మంచే చేస్తాడు. ప్రభువును తన కాపరిగా స్వీకరించిన విశ్వాసి కీర్తనాకారుని మాటల్లో నిశ్చయిత కలిగి, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పగలడు. అందువల్ల మన జీవితంలోని ప్రతికూల పరిస్థితులలోనూ, సమృద్ధి కలిగిన దినాలలోనూ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని గురించిన నిశ్చయితను కలిగి ఉండవచ్చు. దేవుడు బాధాకరమైన రీతిలో తనతో వ్యవహరించటానికి కారణమేమిటో చూసే వరకు సంతృప్తి చెందకుండా విశ్వాసి ఉండాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయని అతనికి తెలుసు. కాపరి గొర్రెల పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. గొర్రెలు కాపరి పట్ల బాధ్యత కలిగి ఉండవు. కొన్నిసార్లు మనమే గొర్రెల కాపరుల వలె ఆలోచించటం, మనమే మార్గదర్శకులుగాను అనుసరించేవారుగాను ఉండడం చాలా చెడ్డ విషయం. ఆయనే బాధ్యత కలిగిన వాడని, ఆయనే ముందు వెళ్తాడని, తన కృపాక్షేమమును మనల్ని వెంబడిస్తాయని గ్రహించినప్పుడు మనం సంతోషిస్తాం. నిరాశలో మునిగిపోయే వరకు తీవ్రంగా పరీక్షించబడిన వ్యక్తి ఈ ధ్యానాన్ని చదువుతుండవచ్చు. ఎవరో ఒక వ్యక్తి రేపటి కొరకు భయపడుతూ ఉండవచ్చు. మీ రేపటి గురించి ఆయనకు తెలుసు. మీ కొరకు ఆయన ముందుగానే ఆలోచిస్తాడు. అవును, మీ కొరకు, మీ సంరక్షణ కొరకు ముందుగానే ఆలోచిస్తాడు. ఓ దేవా, నా పట్ల నీకున్న తలంపులు ఎంత అమూల్యమైనవి అనే కృపాసహిత వాగ్దానాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి. నీడలు రానివ్వండి, నీడలను పోనివ్వండి. శ్రమతో జీవితం ప్రకాశమానంగాను లేదా అంధకారంతోనూ ఉండనివ్వండి. నా ప్రభువైన నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నేను ఎరుగుదును గనుక నేను సంతృప్తి కలిగి ఉంటాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.